లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఇట్లాంటి తీవ్రవాద సంస్థల్ని భారతదేశం మీదకి పంపించి ఇక్కడ నిరంతర యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తూ, చొరబాటుదారుల్ని ప్రోత్సహిస్తూ పాకిస్తాన్ చేసే బహిరంగ యుద్ధం, దానికి పవిత్ర యుద్ధం పేరు చెప్పి, ముజాహిదీన్ల పేరు చెప్పి తీవ్రవాదుల్ని పవిత్రులుగా చూపించే ప్రయత్నం ప్రపంచానికి చేసుకొచ్చే నీచాతి నీచ నికృష్ట దేశం పాకిస్తాన్. ఈ నీచ నికృష్ట పాకిస్తాన్ ఇప్పుడు భారత్ మీద ఒక అభియోగం మోపుతోంది. వాళ్ళ దేశంలోకి చొరబడ్డటువంటి తాలిబాన్లు, ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అక్కడ ఎందుకు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ మీద దాడులు చేసినటువంటి దానికి ప్రతీకారంగా పాకిస్తాన్లోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి రోడ్లు స్వాధీనం చేసుకున్నారు, పోస్టులు స్వాధీనం చేసుకున్నారు, పాకిస్తాన్ సైన్యాన్ని లేపేశారు, వందల మంది ప్రాణాలు తీశారు. చివరికి పాకిస్తాన్ సైన్యం సౌదీ అరేబియాను, దుబాయ్, ఖతార్ లాంటి వాళ్లతో రిక్వెస్ట్ చేసి తాలిబాన్ల చేతన ప్రస్తుతానికి తాత్కాలిక కాల్పుల విరమణని ఒప్పించి 48 గంటల పాటు ఊపిరి పీల్చుకుంటుంది. బట్ ఈ సందర్భంగా వాళ్ళ రక్షణ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ అనేటటువంటి వాడు భారత్ మీదన పడి ఏడుస్తున్నాడు. భారతదేశమే తీసుకొచ్చి ఏది ఇప్పుడు వాళ్ళ హిజ్బుల్ ముజాహిదీను, వాళ్ళకి సంబంధించినట్టు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ తరహాలో మనమంట తాలిబాన్లను వాడి వాళ్ళ దేశం మీద యుద్ధం చేద్దాం అనుకుంటున్నామట. భారతదేశం అట్లా తీవ్రవాదులు పెంచి పోషిస్తే పాకిస్తాన్ ఒక్క పూట కూడా నిద్రపోదు. ఎందుకు కావాలా తీవ్రవాదులు? ఇప్పుడు ఈ లష్కరే తోయిబాలు, జైషే మహమ్మద్లు వీళ్ళందరూ ఏంటి, కాశ్మీర్ భారత్ నుంచి విడిపోవాలా, ఇస్లామిక్ రాజ్యం కావాలని కోరుకుంటారు. పాకిస్తాన్ హిందూ రాజ్యం కావాలని భారతదేశం కోరుకోవట్లేదు. లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మతం మారాలని కోరుకోవట్లేదు. అట్లాంటి అరాచకపు దిక్కుమాలిన దరిద్ర పనులు చేయడం భారతదేశానికి అలవాట్లేదు. మత ఉన్మాదంతో చేసేటటువంటి వాడు, మత ఉన్మాద చేష్టలు చేసేటటువంటి వాళ్ళు భారత్ మీదన అభాండాలు మోపడం సహజం. పాకిస్తాన్ బుద్ధిలోనే అది ఉంది.